అంటే అమ్మ అంతరార్థం అంటే ప్రతి శాస్త్రంలో ఉన్న అంతరార్థాన్ని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్తే పిల్లలు ఫాలో అవుతారు. అంటే గుడ్డిగా చేయమని చెప్పకుండా దీని వెనకాల ఈ సైన్స్ ఉంది నాయన, గడుపుకు ముగ్గు వేసుకుంటే ఈ సైన్స్ ఉంది, ఇలా సాబిడి చల్లితే ఈ సైన్స్ ఉంది, ఇలా పేడతో అలిగితే ఈ సైన్స్ ఉంది అంటే గుడ్డిగా ఇలా చేయాలి, ఇది తప్పదు, యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పకుండా దాని వెనకాల ఉన్న సైన్స్ని చెప్తే. సరే మీకు మాట చెప్తాను. మీరు ఇప్పుడు ఈ ప్రశ్న ఏదైతే ప్రతి వెనక సైన్స్ అనే పదాన్ని వాడి ఇలా చెప్పాలన్నారు కదా, భారతదేశంలో పొద్దున లేస్తే బయట ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టి వెనక నుంచి బయట నుంచి వస్తే వెనక నుంచి వెళ్ళి బావి దగ్గర కాళ్ళు కడుక్కొని తద్వారా అక్కడే స్త్రీలకైతే వేరే ఏర్పాటు, మగపిల్లలకైతే వేరే ఏర్పాటు, స్నానం చేసి అక్కడి నుంచి వేరే బట్టలు వేసుకొని ఇంట్లోకి రావాలి. ఫస్ట్ బేసిక్ థింగ్. ఇది ఏ ఏ దేశాల్లో ఉన్నాయి చెప్పండి? భారతదేశంలో కదా. ఏ దేశాల్లో ఏవి లేవు కాబట్టి వాడికి సైంటిఫిక్ నాలెడ్జ్ వాడికి అవసరం పడలేదు. నౌ స్లోలీ అండర్స్టాండ్. వాడికి సైన్స్ ఎప్పుడు అవసరం పడింది? వై ది యాపిల్ ఇస్ ఫాలింగ్ డౌన్. అంతవరకు వాడికి సైన్స్ అవసరం లేదు. వాడి జీవితం ఎంత ఎడ్డిగా బతుకుతున్నా వాడికి సైన్స్ అక్కర్లేకపోయింది. అటువంటిది మీరు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఒక కాన్స్టిట్యూషన్ లాగా హైందవ జీవన విధానంలో అంత పద్ధతిగా ఉన్న జీవన విధానానికి ఎన్ని ప్రశ్నలకు, ఎన్ని మీ అలవాట్లకు పుస్తకాలు రాసి నేర్చుకొని అమ్మా నాన్నలు పెంచాలి పిల్లల్ని. అందుకే మన ఇళ్ళల్లో ఒకటే మాట నేర్పించారు, పెద్దల మాట చద్దన్న మూట. ఎందుకంటే అవి ఫాలో కావడం వల్ల మనకి ఏ నష్టమూ జీవితంలో లేదు కాబట్టి తద్వారానే కోవిడ్ మనకు వేరే భాష వాళ్ళకి వేరే మూఢనమ్మకాలని చెప్పారు పిల్లలకి. మీకు మళ్ళీ మీకు అక్కడికి వస్తున్నా నేను. ఎందుకని దీనిని మూఢనమ్మకాలు అని తెల్లవాడు చెప్పంగానే మన తెల్లగా మనం ఉండంగా మన నల్లవాళ్ళం కదా నన్నవాడి దృష్టిలో. మనం ఇన్ని మాటలు మాట్లాడతాం. మనం సడన్గా ఇప్పుడు ఒక ఫారినర్ మన ముందు నుంచి పోనివ్వండి, మనం టక్కన చూస్తామా చూడమా? మనకన్నా వేరే కలర్ ఉంటుంది కాబట్టి చూస్తాం కదా. చూసిన తర్వాత అక్కడ ఆగం. వాడు ఏమైనా కన్ఫ్యూజన్లో ఉంటే మనం చాలా అభిమానంగా పోయి వాడికి సలహా ఇస్తాం. మీరు ఇప్పుడు హోటల్కి వెళ్ళండి, మీరు టేబుల్ మీద కూర్చోండి, తెల్లవాళ్ళు టేబుల్ మీద వస్తారు, ఎవరికి బాగా సర్వ్ చేస్తారు వాళ్ళు? టిప్పులు ఎవరికి ఇస్తే వాళ్ళకి. చాలా పొరపాటు టిప్పులు కూడా ఎక్కర్లే, వాడికే సర్వ్ అవుతారు. అది భారతదేశంలో ముందు నుంచి ఉన్న సమస్య. కలర్కి ప్రిఫరెన్స్ ఇస్తారా? మీరు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఏం రాస్తుంటారు? ఫేర్, వీటిష్ ఫేర్, ఫ్లైట్లీ ఫేర్. ఒక ఫేర్ అనే దానికి ఎన్ని షేడ్స్ ఉన్నాయి తెలుసా మీకు అసలు? అందానికి కలర్కి సంబంధమే లేదు. అందుకే మన దాంట్లో శ్రీకృష్ణుడికి నీలం రంగు అని చెప్పారు, రాముడికి నీలం రంగు, తారకు నీలం రంగు, అమ్మవారిది నీలం రంగు. ఎందుకు ఇచ్చారు? అమ్మవారి నలుపులో కూడా అందంగా ఉంటుంది. అదేంటి నలుపు అంటే నీలమే, డార్క్ బ్లూయెస్ట్ ఫామ్. రామచంద్రుడి డార్క్ బ్లూ ఫామ్. ఎందుకు చెప్పొచ్చారు ఇవన్నీ? రంగుతో మనకి సంబంధం లేదురా, మనమంతా జీవితాన్ని ధర్మబద్ధంగా వెళ్ళేవాళ్ళము అని. అంటే మీకు టాపిక్ ఎక్కడో జంప్ అవుతోంది కానీ నేను అనేది ఏంటంటే, ఏదైతే మన ముందు ఇది మోజు, ఇది అందము అని ప్రదర్శింపబడ జరిగిందో బ్రిటిషర్స్ల కాలంలో, అది పట్టుకొని నిజమని వెళ్ళిన తరాలలో వచ్చిన మార్పు ఈ రోజు దాకా ప్రబలుతోంది. ఇప్పుడు మీకెందుకు లేదు అని అంటే, అదే పెరుగుట విరుగుట కొరకే. అది ఎంత పెరిగిందంటే విరగడం మొదలుపెట్టింది కాబట్టి ఇప్పుడు నాకన్నా మీరు చిన్నవారు చాలా, కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏం నేర్చుకున్నాం? ఓహో, అడ్డం అంటే తెడ్డం, తెడ్డం అంటే అడ్డం అని ఉన్న ఈ కాలం పిల్లల్లో ఎవరికైతే ప్రశ్నించడం మాత్రమే నేర్పించారు, ఇట్లాంటి తరానికి ఏమన్నా నేర్పించాలంటే ప్రతి దానికి ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఇప్పుడు చేయకపోతే. తర్కం అన్నది మన శాస్త్రంలో ఉంది కదమ్మా. ఈ తర్కం వేరు, ఆ తర్కం వేరు నాన్న. నేనెందుకు నీళ్లు కళ్ళాపి జల్లాలి మీద మన వాళ్ళు తర్కం ఆలోచించలేదు. ఎందుకు? టైం వేస్ట్, బికాస్ దే నో ఇట్స్ పర్ఫెక్ట్. ముగ్గెందుకు వెయ్యాలి, తరకి ఆడవాళ్ళు పసుపెందుకు పెట్టుకోవాలి? ఎందుకంటే ఇలాంటివి చూస్తే రోజు మొత్తంలో నీకు 196 వస్తే జీవితం అందులో వృధా చేయలే. అక్కడ ఒకటే లైన్ వాడికారు, పెద్దల మాట చద్దన్న వాళ్ళ మీద బిలీఫ్ అంతే, ట్రస్ట్. మా పెద్దవాళ్ళు చెప్పారు అంటే తప్పు ఉండదు, అర్థం ఉంటుందిలే. తర్కం ఎక్కడ వాడారు? న్యాయశాస్త్రంలో తర్కం వాడారు మన దగ్గర. అర్థముందా? ఆధ్యాత్మిక చింతన, ఒక భగవద్ మీద తర్కం వాడారు. ఏంటి ఇదేంటి, ఇదేంటి అని. దాని తర్వాత అద్వైతాల మీద తర్కాలు వాడారు. అంటే తర్కం వాడడానికి ఒక హోదా ఉండాలి. పసుపు కాళ్ళు రాసుకోవడానికి ఎందుకు ఇక్కడ తర్కం వాడలేదు ఎవ్వరు. మీరు అర్థమవుతుందా? చివరిలో ఎందుకు పెరగన్నమే తినాలి, అది పెరగన్నం అలవాటు ఉందా వాడికి? మన దగ్గర మజ్జిగ కానీ, పెరుగు కానీ, చల్ల కానీ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకని?
ఇట్ కూల్స్ యువర్ ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్. ఎందుకంటే అప్పటి వరకు మనం ఆయా ప్రాంతానికి సంబంధించిన రకరకాల ఒక పదార్థాలలో ఉండే ఒక మిశ్రమాలు ఏవైతే ఉన్నాయంటే మసాలాలు ఏవైతే ఉంటాయో తింటాము. కాబట్టి దాని తర్వాత అది కాస్త చల్లపరచకపోతే ఆల్రెడీ ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూసెస్కి ఈ మసాలాలు తోడైతే ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది, తట్టుకోవడం కష్టము అని జఠరాగ్ని ఇంకా పెరిగిపోతుంది. అందుకని పెరుగు మజ్జిగ వాళ్ళ స్తోమతను బట్టి పెట్టారు. ఎందుకని పొద్దున్న లేగానే రాగి చెంబులో నీళ్లు ఉండేవి, ఆ రాగి చెంబులో నీళ్లు తాగాలి. ఇప్పుడు మనము ఇవన్నీ ప్రశ్నించలేదు కాబట్టి ఆ కాలంలో వేదాలకు, జ్యోతిష్య శాస్త్రానికి, దాని తర్వాత న్యాయశాస్త్రం అని రకరకాల శాస్త్రాలకు కాలం ఉండింది. వెళ్ళారు, దే ట్రావెల్డ్ ఆల్ ద వే టిల్ దేర్. అయితే అమ్మా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వస్తుంది, మీరు చెప్పినట్టు పాత రోజులు తిరిగి వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే సైన్స్, ఒకప్పుడు శంకరాచార్యులు ఈ విషయం ఎందుకు చెప్పారని సైన్స్ ఇప్పుడు మెల్లగా కనుక్కుంటున్నారు. అంటే జనాలు అంటే వేరే వాళ్ళు చెప్పి సైంటిఫిక్ ఇది కనుక్కుంటే ఓకే, ఇది ఇప్పుడు ఏంటది క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చింది. ఎప్పుడైతే మన పూర్వీకులు చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు చెప్పిందంతా దీనిలో అది అర్థం ఉంది, ఆల్టర్నేటివ్ రియాలిటీస్, ఆల్టర్నేటివ్ వరల్డ్స్ అని రకరకాల అవన్నీ ఎప్పుడో చెప్పిన విషయాలే. ఎందుకు మనం అంత పెద్ద పెద్ద పదాలు వాడడం ఎందుకు? బైబిల్ ఏం చెప్పింది? భూమి ఎలా ఉంటుందని చెప్పింది బైబిల్. ఫ్లాట్. వాడి మాటల నాన్న మనం పట్టుకొని నమ్ముతున్నది. ఈ భూమి గుండ్రంగా మాత్రమే కాదు, ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది, ఇటువంటి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, ఇటువంటి భూమితో పాటి నవగ్రహాలు ఉన్నాయి, దాని మీద ఆధారపడి జ్యోతిష శాస్త్రము, పంచాంగము, వారం వర్జం తారీఖు నిర్ణయించిన అద్భుతం. ఎవరు చేశారు? వాళ్ళు ఇక్కడి వాళ్ళేనా కదా. అంత శాస్త్రం అప్పటికే ఉంది. మనం ముందుకే వెళ్ళాము, వెనక్కే వెళ్ళిపోయాము. చాలా తమాషైన విషయం అంటే వాళ్ళందరూ వెనకబడి ఇప్పుడు ముందుకు నడుస్తున్నారు. మనం ముందుకు వెళుతున్నాం అనుకొని గోతుల్లో పడిపోయాం. మనం వెనక్కు నడిస్తేనే ముందుకు నడుస్తాం. అర్థమైందా నేను చెప్పింది? మనం కాలంలో వెనక్కు నడిస్తేనే ముందుకు వెళ్తాం.